పంచదార ఎందుకు ప్రమాదకరం? సిగరెట్ తాగడానికి, ఆల్కహాల్ తాగడానికి ఒకసారి మొదలెడితే అది అలవాటుగా మారుతుంది. దీన్నే అడిక్షన్ అంటాం. పంచదార కూడా అలాంటిదేనా అన్న ప్రశ్న వేసుకొని ఆలోచించండి. పండ్లు, కూరగాయలు, మాంసాహారాలు, పాల పదార్థాలు ఒకసారి తింటే పదే పదే తినాలని మనసు కొట్టుకులాడదు. కానీ పంచదార కలిసిన పదార్థాలు కానీ, పానీయాలు కానీ అలా కాదు కదా! పదే పదే తినాలని, తాగాలని అనిపిస్తుందంటే అందులో మత్తుమందు లక్షణం ఉందని రుజువైనట్లే కదా! మత్తుమందుల నుండి ప్రయత్నపూర్వకంగా బయటపడాలా లేదా మరి? ఎంత పంచదార తినొచ్చు? ధాన్యం, కూరగాయలు, పళ్ళ వంటి ఆహారాల్లో శరీర పోషణకు అవసరమైన పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్ల వంటి పోషకాలుంటాయి. కానీ పంచదారలో ఇవేమీ ఉండవు. అది తింటే క్యాలరీలు మాత్రమే వస్తాయి. పంచదార 5% మించరాదు. అంటే 100 క్యాలరీలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ఒక లెక్క ఏమిటంటే రోజుకు 2000 క్యాలరీల ఆహారం అవసరం అనుకుంటే అందులో గ్రాము పంచదారలో 4 క్యాలరీలుంటాయి. అంటే గరిష్టంగా 25 గ్రాములకు మించి తీసుకోకూడదు. 11 గ్రాములకు మించకుండా అంటే 4 గ్రాములు 1 స్పూను అంటే 3 స్పూన్లకు మించకుండా చూసుకోమనేది వైద్యుల సూచన. కానీ ఒక్క కూల్ డ్రింక్ సీసాలోని 8 స్పూన్ల పంచదార ఉంటుంది. నేరుగా పంచదార కాకుండా మనం తినే ఇడ్లీ, దోశ, వడ, అన్నం, చపాతీ అన్నీ శరీరంలోకి వెళ్ళాక గ్లూకోజ్గానే మారతాయని గుర్తుంచుకుంటే పంచదారను ఎంత తగ్గించుకోవాలో అర్థం చేసుకోవచ్చు.